హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ట్రేడింగ్ వచ్చేసి మీ భాగస్వామి తిరిగి వస్తున్నారా? మీకెవరైతే మీ నుంచి దూరమయ్యారో వాళ్ళు మీ పర్సన్ తిరిగి వస్తున్నారా అనేదైతే చూద్దాం. ఓకేనా? ఈరోజు ఒకరైతే ఫీడ్‌బ్యాక్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మా. వాళ్ళ పర్సన్ తిరిగి వచ్చారు అని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? ఇక మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి ఈ రీడింగ్‌కి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తిరిగి వస్తున్నారా? తెలియచేయండి. మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తిరిగి వస్తున్నారా? మాకు కరెక్ట్ మెసేజ్ అనేది ఇవ్వండి. ఇంకా చెప్పండి. తిరిగి వస్తున్నారా? ఇంకా చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తిరిగి వస్తున్నారా? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? పాస్ట్ లో గొడవలు జరిగి వెళ్ళిపోవడం అయితే జరిగింది మీ పర్సన్. ఇప్పుడు ప్రెజెంట్ ఏం కోరుకుంటున్నారంటే మళ్ళా రీగ్రోత్ కావాలి అని అయితే కోరుకుంటున్నారన్నమాట. మళ్ళా రావాలి అని అయితే ఉంది వాళ్ళ ఆలోచన. రావాలి అనే ఆలోచన ఉంది. వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా గొడవలు జరుగుతాయి అనే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని తన మనసుకైతే ఉంది ఆలోచన. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎదుర్కొంటాను అనైతే మీ పర్సన్ చెప్తున్నారన్నమాట. మీకోసము ఒక స్టెప్ అయితే తీసుకొని వచ్చి అలాగే ఏం ప్రాబ్లమ్స్ ఎదురైనా కానీ సపోర్ట్‌గా నిలబడి మిమ్మల్ని అయితే సాధించుకోవాలి అనైతే చూస్తున్నారు. ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఎలాగైనా రావాలి తిరిగి ఈ రిలేషన్‌లో ఒక విజయం సాధించాలి అనైతే తన మనసుకు ఆలోచనలనేది ఉన్నాయన్నమాట. ఎలాగైనా రావాలి, మళ్ళా తిరిగి ముందులాగా కాకుండా ఫ్యాషనేటివ్‌గా రావాలి. వచ్చి మీ ప్రేమననేది సాధించుకోవాలి అనైతే ఉంది. అందుకే ఆలోచిస్తున్నారు. నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. తనకు ఆప్షన్స్ ఉన్నా కానీ తనకి ఇంకెవరు అక్కర్లేదు అనుకుంటున్నారు. మీరే కావాలని తన ఆలోచన ఉంది. ఎన్ని సమస్యలొచ్చా కానీ మీ సైడ్ నుంచి తనకు ఏం సమస్యలున్నా ఆ సమస్యల్ని ఎదుర్కొంటాను అనైతే తను చెప్తున్నారన్నమాట. మళ్ళా వస్తున్నారు. మీ దగ్గరికైతే రావాలి అనైతే పూర్తిగా డిసైడ్ అయిపోయారు. అలాగే కొంతమంది న్యూ పర్సన్స్ కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది. మీకొక ఆఫర్‌తో అయితే వస్తారు. మీకు వాళ్ళు వచ్చాక సెలబ్రేషన్స్ అనేదున్నాయి. మీరు హ్యాపీగా అయితే ఉంటారు. మీరు హ్యాపీగా అయితే ఉంటారన్నమాట. ఇంకో కార్డ్ ఎక్కడ?
పాస్ట్ లో తను చేసిన తప్పైతే తెలుసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే మీ మనసులో ఫీలింగ్స్ అయితే తెలియట్లేదు. ఎలా అంటే ఆహ్, తను చేసిన తప్పనేది తను తెలుసుకున్నారు. మీరైతే కొంతమంది బయటపడట్లేదు. మీ మనసులో ప్రేమ ఉందా? లేదా? అనేదైతే వాళ్ళకి తెలియట్లేదని వాళ్ళు బాధపడుతున్నారన్నమాట. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. సో, తెలుసుకొని ఆలోచిస్తున్నారు. కొద్దిసేపు మీతో మాట్లాడాలి. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారన్నమాట. జగులు చేస్తున్నారు. ఎలా చేయాలి? ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారన్నమాట. మీ మనసులో విషయం కూడా వాళ్ళకి తెలియాలి. తెలియాలనైతే వాళ్ళకు ఆలోచనలైతే ఉన్నాయి. ఎలాగైనా రావాలి. మీ దగ్గరికి ఫాస్ట్‌గా రావాలి. ఈ రిలేషన్‌లో సక్సెస్ కావాలి. మ్యారేజ్ అయిన వాళ్ళు హ్యాపీగా సా తన సంసారం లీడ్ చేయాలి అనైతే ఉన్నారు. ట్రావెల్ చేయాలి. లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనైతే ఉన్నారు. ఎవరైతే న్యూ పర్సన్స్ లవర్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ అయితే తీసుకురావాలి అనైతే ఆలోచనలనేది ఉన్నాయి. కాకపోతే మీ మనసులో ఫీలింగ్స్ కూడా వాళ్ళకి తెలియజేయండి. మీ మనసులో ఫీలింగ్స్ వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు కొంచెము ఫీల్ అవుతున్నారు. అదే మనసుకు తీసుకొని వాళ్ళెలా ఉన్నారంటే అడిక్షన్స్‌కి అలవాటయ్యారన్నమాట. ఆహ్, ఆ అలవాటనేది చేసుకొని దానికి బానిస అనేది అవ్వడం అయింది. సో, ప్రెజెంట్ అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మీ దగ్గరికి రావాలనే ఆలోచనలే ఉన్నాయి వాళ్ళకి. పాస్ట్‌లో మీ రిలేషన్ నుంచి వాళ్ళు దూరమయ్యాక చాలా బాధలు, ఇబ్బందులు పడ్డారనైతే వాళ్ళు చెప్తున్నారు మీ పర్సన్. ఆహ్, మిమ్మల్ని ఎప్పుడైతే కోల్పోయారో, ఆ తర్వాత నానా బాధలు పడ్డారనైతే వాళ్ళకి అర్థమైపోయింది. సో, మీ దగ్గరికి రావాలన్నా పాస్ట్‌లో వాళ్ళకి ఒక మొహం చెల్లలేదు. ఆహ్, ఒకవేళ మీకు కనిపించినా, ఎక్కడైనా వచ్చినా కానీ, మీకు ప్రోగ్రెస్ చేయాలని తన మనసులో ఉన్నా కానీ, మీకు ఎలాంటి ప్రోగ్రెస్ ఇవ్వకుండా కామ్‌గా అయితే వెళ్ళిపోయేవారంట. అదైతే చెప్తున్నారు మీ పర్సన్ అయితే. పాస్ట్‌లో అయితే ఇలా జరిగింది. ఏదైతే గొడవల వల్ల రిలేషన్ ఎండ్ అయిపోయిందో, సో, రీగ్రోత్ కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు ప్రెజెంటు. ఎలాగైనా ఇందులో సక్సెస్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఓకేనా? ఇంకా చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. వీళ్ళు చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తిరిగి వచ్చాక వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని వాళ్ళు బానే ఉంటారా? నమ్మకంగా ఉంటారా? వీళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చా? అనేదైతే చెప్పండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తిరిగి వస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చా? వాళ్ళు బానే ఉంటారా? అయితే తెలియచేయండి. వాళ్ళు వచ్చాక మళ్ళా కొద్ది రోజుల తర్వాత వాళ్ళ మనసు మారిపోవడము అదంతా అయితే ఉండదు కదా. వాళ్ళు వచ్చాక వీళ్ళతో లైఫ్ లాంగ్ బానే ఉంటారా? అదైతే తెలియచేయండి మాకు. ఇంకా చెప్పండి. ఓకే. మళ్ళా సక్సెస్ కార్డే వచ్చిందన్నమాట. సక్సెస్ కార్డు, ఫ్యామిలీ కార్డ్ అయితే వచ్చింది. వాళ్ళు ఎలా అయినా మీ ప్రేమను దక్కించుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది వాళ్ళకి. మీరు కావాలి వాళ్ళకి. మీరే కావాలి అనైతే వాళ్ళ ఆలోచన ఉంది. వాళ్ళకి ఎన్నున్నా వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. మీకోసమే వెయిట్ చేస్తున్నారు. మీరే కావాలని తన ఆలోచనలు ఆహ్, ఇలా ఉన్నాయన్నమాట. తన చుట్టూ చూడండి. తనకు చాలా ఆఫర్స్ అనేది ఉన్నాయి. కానీ వాళ్ళు ఎలా అంటే మీరే
మీరే కావాలి. మీరే తనకిష్టమన్నమాట. మీ ఆలోచనలే ఆలోచిస్తున్నారు. మనసంతా కూడా ఎలా ఉందంటే చాలా అలజడిగా ఉందన్నమాట. సో, మీ దగ్గరికి ముందులాగా కాకుండా ఫ్యాషనేటివ్‌గా తిరిగి అయితే రావాలని అనుకుంటున్నారు. దారి కోసం వెతుక్కుంటున్నారన్నమాట. మీ దగ్గరికి రావాలని ఫ్యాషనేటివ్‌గా తిరిగైతే వస్తారు. చాలా అలజడిగా ఉంది వాళ్ళ మనసైతే. ఆహ్, తన ముందు ఎన్నున్నా కానీ మీకోసము వెయిట్ చేస్తున్నారు రావాలని. ఇందులో ఒక సక్సెస్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారన్నమాట ప్రెజెంటు. తప్పకుండా మీకు న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది. రీయూనియన్ అయితే జరుగుతుంది. కానీ వాళ్ళెలా ఆలోచిస్తున్నారంటే, వాళ్ళేమో మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. కానీ మీ మనసులో ఫీలింగ్స్ వాళ్ళకి తెలియట్లేదు. సో, అది తలుచుకుంటూ వాళ్ళు బాధపడుతున్నారన్నమాట. ఆహ్, చెప్పాలంటే మీకు కూడా ఎవరో మీకు చెప్పుడు మాటలు చెప్తున్నారు అనేదైతే వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అనేదున్నాయన్నమాట. సో, అవి వింటూ మీరు ప్రాక్టికల్‌గా మారిపోయారు అనైతే వాళ్ళ ఆలోచనైతే ఉంది. సో, వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, మీ మనసులో విషయము తెలిస్తే ఆహ్, వాళ్ళకి ఒక సంతోషమంట. కానీ మీ మనసులో ఫీలింగ్స్ వాళ్ళకి తెలియట్లేదు. మీరు కూడా చెప్పుడు మాటలు వింటున్నారు. మీకు తగ్గ వాళ్ళ దగ్గర చర్చిస్తున్నారు. నన్ను పట్టించుకోవట్లేదు అనైతే మీ పర్సను ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచిస్తూ కంఫర్ట్‌గా లేరన్నమాట. మీ పర్సన్‌కైతే లైఫ్ లాంగు మీతో ఆహ్, ఉండాలని ఆలోచిస్తున్నారు. ఒకసారి వచ్చాక వాళ్ళైతే ఎలాంటి తప్పుడు నిర్ణయం అయితే తీసుకోరు. లైఫ్ లాంగు మీతోనే ఉంటారు అనైతే వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఎందుకంటే మీరు పాస్ట్‌లో చూపించిన ప్రేమకి వాళ్ళు ఫిదా అయిపోయారు. ఇంకా వాళ్ళు చేసిన తప్పు గూడా వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. అలా తెలుసుకొని ఇప్పుడు మీరే కావాలి అనైతే మిమ్మల్నే కోరుకుంటున్నారు. తనకెన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఎవరు వద్దు నాకు మీరే కావాలి అనైతే తన ఆలోచన, మీ పర్సన్ ఆలోచనలైతే ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే, మీ మనసులో ఫీలింగ్స్ గూడా వాళ్ళకి తెలియాలి. మీరేదో చెప్పుడు మాటలు వింటున్నారు అనేదైతే వాళ్ళకి తెలుస్తూ ఉంది. అది ఎవరి ద్వారా అయినా తెలుసుకోండొచ్చు వాళ్ళు. అందుకనే మీరు వాళ్ళని నమ్మట్లేదు. ప్రాక్టికల్‌గా మారారు అనైతే వాళ్ళ ఆలోచన ఉంది. వాళ్ళేం జెప్తున్నారంటే నమ్మమనే చెప్తున్నారు. తనకెన్ని ఆప్షన్స్ ఉన్నా నేను మిమ్మల్నే ఇష్టపడుతున్నాను అనైతే వాళ్ళు చెప్తున్నారన్నమాట. పాస్ట్‌లో చేసింది తప్పే, నా తప్పే అని ఒప్పుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే ఈ రిలేషన్‌లో సక్సెస్ కావాలి అనైతే కోరుకుంటున్నారు. ఇది సక్సెస్ కార్డ్ అండి. ఈ ప్రేమలో విజయం సాధించాలి. నేను తిరిగి వస్తాను అనైతే మీ పర్సన్ కోరికైతే ఇలా ఉందన్నమాట. వాళ్ళు రావడము నాకు తెలిసి ఒక 6 వీక్స్ పట్టొచ్చు. లేదా ఇంకా మీకు లక్ ఉంటే 6 డేస్ పట్టొచ్చు. ఇలా అయితే ఉంది. లేదా 6 మంత్స్ గూడా పట్టొచ్చు. వాళ్ళ ఎనర్జీస్‌ని బట్టి అలా ఉంటుందండి. వాళ్ళ టైమ్‌ని బట్టి అనేది ఈ డేట్ చేంజెస్ అనేది అవుతూ ఉంటాయి. ఇది జనరల్ రీడింగ్ గాబట్టి జనరల్ రీడింగ్‌గానే తీసుకోండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అనేది తీసుకోండి. ఓకేనా? ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఇవాల్టి రీడింగ్ అయితే ఇదేనండి. మీ పర్సన్ తదుపరి నిర్ణయం అయితే అతను విజయవంతంగా మీ దగ్గరికి రావాలని ఆలోచనలున్నాయి. ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ అయితే తీసుకురావాలి అనైతే ఉంది. వాళ్ళ మనసులో ఎలాగైనా విజయం సాధించాలి అని వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఇంటెన్షన్ ఇలా ఉందన్నమాట. వాళ్ళది చెప్పాలంటే ట్రూ లవ్వే. నమ్మొచ్చు మీరు. ఓకేనా? ఇలా ఉందండి. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఇవాళ రీడింగ్ అయితే ఇంతేనండి. ఓకే. బాయ్ అండి.